ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్క, నువ్విక్కడున్నావేంటి? అక్కడికొచ్చి మాత్రం ఏం చేయాలి జాను? జరిగే నిశ్చితార్థం చూసి సంబరపడాలా? వాళ్ళిద్దరూ ఒకటవ్వబోతున్నారని తెలిసి సంతోషపడాలా? అది ఆగే అవకాశం లేదు. ఆపాలనున్నా ఆపే ఆత్మవిశ్వాసాన్ని కట్టిపడేశారు. అన్నీ తెలిసి కూడా ఏం చేయాలో అర్థం కావడం లేదు. అక్క, ఈ నిశ్చితార్థాన్ని ఎవరూ ఆపలేకపోవచ్చు, కానీ ఒక్క వ్యక్తి ఆపగలరు. ఏం మాట్లాడుతున్నావు జాను? అవునక్క, ఈ చివరి నిమిషంలో ఆపేవాళ్ళెవరైనా ఉన్నారంటే అది బావుగారు మాత్రమే. ఏంటి, మిత్రా గారు నిశ్చితార్థం ఆపుతారా? లక్ష్మీ జాను ఇద్దరూ కనిపించడం లేదు. కొంపతీసి నిశ్చితార్థం ఆపడానికి ఎలాంటి ప్లాన్లు వేయడం లేదు కదా? అవునక్క, బావగారికి నువ్వంటే చాలా ఇష్టం ఉంది, చాలా ప్రేమ ఉంది. కాకపోతే అది బయట పెట్టడానికి ఆయన పరిస్థితులే ఆయన ఆపుతున్నాయి. నీ మీద ప్రేమ కురిపించడానికి ఆయన చుట్టూ ఉన్న సందర్భాలు ఆయన్ని వెనక్కి లాగుతున్నాయి. అందుకే నీ మీద పూర్తి స్థాయిలో ప్రేమ చూపించలేకపోతున్నారు. అలాగే వాళ్ళ అమ్మగారి మాటని కూడా ఆయన దాటలేకపోతున్నారు. ఆయన మనసులో ఉన్న ప్రేమని గనక బయటికి లాగితే ఖచ్చితంగా ఈ నిశ్చితార్థాన్ని ఆపేస్తారు. జాను, నువ్వే ఉద్దేశంతో ఇదంతా చెప్తున్నావో నాకు తెలియదు, కానీ ఈ క్షణంలో ఆ నిశ్చితార్థం ఆపడం ఇక ఎవ్వరి వల్ల జరగదు. ఆగుతుందని ఎదురు చూడ్డంలో అర్థం లేదు. లేదక్కా, ఎంత పెద్ద మంచు పర్వతమైనా కాస్త వేడి తగలగానే ఖచ్చితంగా కరిగి తీరాల్సిందే. ఇప్పుడు మిత్ర బావుగారు కూడా ఒక మంచు పర్వతంలాగా గంభీరంగా నిశ్చితార్థంలో కూర్చున్నారు. కాని ప్రేమ అనే వేడి తగిలితే ఖచ్చితంగా కరుగుతారు. ఖచ్చితంగా ఈ నిశ్చితార్థాన్ని ఆపేస్తారక్కా. అది కాదు జాను. నా మాట వినక్క, ఆయన అలాంటి నిర్ణయం తీసుకోగలరన్న నమ్మకం నాకుంది. అలాంటి ముందడుగు వేయగలరని నాకనిపిస్తుంది. నువ్వు చెయ్యాల్సిందల్లా ఆయన మనసులో నీ మీదున్న ప్రేమని బయటికి తీయాలి, నీ మీదున్న ఇష్టాన్ని బయటపడేలా చేయాలి. అక్క చెల్లెలిద్దరూ బాగానే ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఏదో విధంగా నిశ్చితార్థాన్ని ఆపాలని అనుకుంటున్నారు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు. నేనిందాక గమనించాను, నీ చేతికి దెబ్బ తగిలిందంటే ఆయన సతమతమైపోయారు. నీకు నొప్పిగా ఉందంటే ఆయన చలించిపోయారు. పోనీలే అని వదిలేకుండా పక్కన కూర్చొని నీ చేతికి ఆయింట్మెంట్ రాశారు. ఇంతకంటే గొప్ప రుజువులు కావాలా చెప్పు? ఆయనకి నీ మీద ఎంత ప్రేమ ఉందో చెప్పడానికి. జాను, మీ అక్కని బాగానే మోటివేట్ చేస్తున్నావు. అక్కడికి వచ్చి అందరి ముందు అవమానపడ్డానికి మీ అక్కకి బాగానే మెట్లు వేస్తున్నావు. చూడక్క, బావగారు ఈ నిశ్చితార్థానికి ఒప్పుకున్నారంటే దానికి కారణం కేవలం అరవింద అత్తయ్య గారు మాత్రమే. కానీ ఆయనలో ఉన్న ప్రేమ బయటకొస్తే ఆ మాటని కూడా కాదనగలరు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.